హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లతా మేడం కర్నూలు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ ఉత్తర గీత సారం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మాస్టర్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మీయ ప్రణామాలు సమర్పించుకుంటూ, అలాగే పరియు టీం అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. ఇక్కడ మనకు సారు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యం చెప్పారు. అలాగే ప్రతి ఒక్క ధ్యానం మనమంతా మనం చేసేది. స్వాధ్యాయం అనేది పుస్తక రూపంలో జ్ఞానులు అందించిన దానికి మనం అది చదివి తెలుసుకోవడం. ఇక్కడ ఉత్తర గీత సారు అందించడం జరిగింది అందరి కొరకు. ఉత్తర గీత చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చదవవలసింది, దాని యొక్క జ్ఞానాన్ని అందుకోవాల్సింది. ఏంటంటే ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఉత్తర గీతలో జ్ఞాన యోగానికి, ధ్యాన సాధనకు విశేషమైన ప్రాధాన్యత ఇవ్వబడింది. కాబట్టి పత్రిజీ ఉత్తర గీతా సారాన్ని పుస్తక రూపంలో తీసుకురావాలని సంకల్పించి మాస్టర్స్ కి ఇవ్వడం వల్ల ఆ పుస్తకాలు తీసుకురావడం జరిగింది. దాన్ని మనము ఇప్పుడు చదువుతూ ఉన్నాం. ఓకే మాస్టర్స్, అంతా కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయినాక వీళ్లకు, ఎవరికి, పాండవులకు అంత రాజ్యాలు, భోగాలు అన్ని వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ అర్జునుడి కొడుకు ఎవరు? అభిమన్యుడు. సరే. అభిమన్యుడు చనిపోయిన తర్వాత మళ్ళీ అర్జునుడు మళ్ళీ శోకంలో మునిగిపోతాడు. మళ్ళీ బాధపడతాడు. అయ్యో, కృష్ణుడు ఇంత ఉండి మాకు హెల్ప్ చేయలేదేమి అని మళ్ళీ బాధపడిన తర్వాత మళ్ళీ ఒకసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు అర్జునుడు అడుగుతాడనమాట. ఏమడుగుతాడంటే, అర్జున జిజ్ఞాస అంటే ఆల్రెడీ కురుక్షేత్రంలో తెలుసుకొని ఉంటాడు. కురుక్షేత్రంలో ఆ జ్ఞానం ఉపదేశింపబడి ఉంటది. అంతవరకే ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే కొడుకు చనిపోయాడో మళ్ళీ బాధపడతాడు. మళ్ళీ కృష్ణుడి దగ్గరకు వచ్చి చెప్తాడు. ఏమి? ఇది ఉత్తర గీత అన్నమాట. ఈ ఉత్తర గీతను ఇక్కడ ఏంటి, ఉపనిషత్తులవి అన్ని వేదాలు అవన్నీ కలిసి ఇది రాయడం జరిగింది. ఇక్కడ అర్జున జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని ఉబలాటం. ఏం తెలుసుకోవాలి, దేని గురించి తెలుసుకోవాలి అంటే అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అర్జున ఉవాచ యదేకం నిష్కళం బ్రహ్మ వ్యోమాతీతం నిరంజనం అప్రతర్క్యమ విజ్ఞేయం వినాశోత్పత్తి వర్జితం. ఇది మూలంలోని బ్రహ్మ ప్రాతిపదిక యోగంలో 1వ శ్లోకం. అంటే అన్ని దాంట్ల నుంచి మనకు సారాలు మొత్తం అన్ని తీశారు. మన సార్ అన్నిటిని తీసి మనం ఎలాగో ధ్యానం చేస్తున్నాం కదా, జ్ఞానం అందరి దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి ఏదైతే మెయిన్ ఉన్నాయో అవి మట్టుకు ఇవ్వడం జరిగింది. అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఏమి? ఏ విధమైన భేదాలు లేక ఒక్కటిగా ఉన్నది, కళలు లేనిది, ఆకాశాన్ని అతిక్రమించినది. ఇప్పుడు చూడండి, మనకేమి మామూలుగా కొంతవరకే తెలుసు. కళ్ళెత్తి చూస్తే శూన్యం వరకే ఆకాశము అంటాం. ఆకాశాన్ని అతిక్రమించినది అంటే ఆకాశం దాటి కూడా ఇంకా లోపలికి వెళ్ళడం. అక్కడ తమోరహితమైనది అంటే అజ్ఞానాన్ని నాశనం చేసేది, మనసు ద్వారా ఊహించలేనిది. తమో గుణము అంటే ఇంకా ఎప్పుడు బద్ధకం. మనసు ద్వారా ఊహించలేనిది, నేను అది చేస్తాను ఇది అంటే దానికంటే అతీతమైనది. మాటలతో వ్యక్తపరచలేనిది అంటే నోటి మాటల ద్వారా చెప్పేది కాదు. ప్రమాణాల ద్వారా నిరూపించలేనిది, జనన మరణాలకు అతీతమైనది. అదే పరబ్రహ్మ స్వరూపం. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చెప్పు నాకు అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు. వ్యాఖ్యానం: సమస్త సృష్టికి అంతర్భూతమైన, మూలమైన అవ్యక్త మూల చైతన్యం ఏదైతే ఉందో అదే పరబ్రహ్మం, మూల చైతన్యం అని చెప్తాం కదా. అదే బ్రహ్మ పదార్థం, పరమాత్మ, సర్వాత్మ, బ్రహ్మాత్మ. అది అఖండమైనది. ఎన్ని పేర్లు చూడ, పరమాత్మకు ఎన్ని పేర్లు ఇచ్చినారు. పరబ్రహ్మం, బ్రహ్మ పదార్థం, పరమాత్మ, సర్వాత్మ, బ్రహ్మాత్మ అంతా ఒకటే, కానీ వాటికి అన్ని పేర్లు ఉన్నాయి.
అనంతమైనది, శాశ్వతమైనది, అవ్యక్తమైనది, గుణరహితమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, వర్ణనాతీతమైనది, సృష్టి స్థితి లయకారకమైనది. అటువంటి సర్వాత్మను గ్రహించగలగడమే మానవ జీవిత పరమావధి. అంటే మానవుడు జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే అన్నింటికి అతీతంగా ఏదైతే మూల చైతన్యం ఉందో అక్కడికి వెళ్ళాలి. ఏదైతే నశించలేనిది, ఏదైతే సర్వవ్యాపకమైనది ఏదైతే ఉందో, శాశ్వతంగా ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడమే జీవిత పరమావధి. అటువంటిది నాకు చెప్పు అని చెప్తున్నారు. కైవల్యం కేవలం శాంతం శుద్ధమత్యంత నిర్మలం కారణం యోగ నిర్ముక్తం హేతు సాధన వర్జితం. మోక్ష స్వరూపమైనది, రాగద్వేషాలు లేని శాంతమే స్వరూపంగా కలది, పరిశుద్ధమైనది, అత్యంత నిర్మలమైనది, బంధ మోక్షాలు లేనిది, ప్రపంచం యొక్క పుట్టుకకు కారణమైనది, సర్వానికి కారణం అవడం వల్ల తనకు వేరొక కారణం కాని సాధనం కాని లేనిది, ఏ ఇతర వస్తు సంబంధం లేనిది, అదే పరబ్రహ్మ స్వరూపం. చూడండి, పరమాత్మ పరమాత్మ అంటాం కదా, ఎంత పవర్ఫుల్ ఆ పరమాత్మ స్వరూపం అనేది, ఎంత పవర్ఫుల్. దేనిని పొందిన తర్వాత ఇక పొందవలసినది ఏది ఉండదో, దేనిని చూసిన తర్వాత ఇక చూడవలసినది ఏది ఉండదో, దేనిని తెలిసిన తర్వాత తెలియవలసినది ఏది ఉండదో, ఏ సుఖాన్ని మించిన సుఖం లేదో, ఏ జ్ఞానానికి మించిన జ్ఞానం లేదో, దేనిని పొందిన తర్వాత పునర్జన్మ ఉండదో అదే పరబ్రహ్మం, బ్రహ్మాత్మ, సర్వాత్మ. అందుకని సారి చెప్తాడు, ధ్యాన సాధన చేసి చేసి బాగా మిమ్మల్ని మీరు తెలుసుకున్న తర్వాత బయట ప్రపంచంలో ఎక్కడైనా తిరగండి, అంతవరకు సాధన చెయ్యండి. అందుకనే చెప్తున్నారు, దేనిని పొందిన తర్వాత ఇక పొందవలసింది. కడుపు నిండా తిన్న తర్వాత ఇంకా ఏదన్నా పంచపక్ష పరిమాణాలు పెట్టి మనకి ఇష్టం అనిపిస్తుందా? ఉండదు కదా. అలాగే మన సాధన ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత మనము ఎక్కడికి వెళ్ళినా నిశ్చలంగా, అంటే ఏది కావాలో మనము స్వీకరిస్తుంటాం. అదే పరబ్రహ్మ స్వరూపం, అదే బ్రహ్మాత్మ స్వరూప్ సర్వాత్మ అని చెప్తున్నారు. హృదయాంబుజ మధ్యస్థం జ్ఞాన జ్ఞేయ స్వరూపకం తక్షణాదేవ ముచ్చేద యత్ జ్ఞానాత్ బ్రూహి కేశవ. వ్యాఖ్యానం: హృదయ కమలం మధ్యలో ఉన్నది, జ్ఞానమే స్వరూపంగా కలది. ఏ జ్ఞానం చేత తెలుసుకోవలసిన సర్వాత్మ స్వరూపం తెలిసిన వెంటనే ముక్తి లభిస్తుందో అటువంటి ఆ జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవ. కేశవ అంటే ఎవరు? కృష్ణుడు. ఆ అర్జునుడు కృష్ణుడు అడుగుతున్నాడు, అంటే ఏదైతే తెలుసుకో. ఎందుకంటే ఎప్పుడైతే అభిమన్యుడు చనిపోయిన తర్వాత అంతవరకు ఎంతో పాండవులు పవర్ఫుల్, అంటే ఇంద్రియాలను జయించిన వాళ్ళు. అటువంటి వాళ్ళే ఎప్పుడైతే కొడుకు చనిపోగానే మళ్ళీ నిర్వీర్యమైపోతారు, అంటే మళ్ళీ అజ్ఞానంలో పడిపోతారు. పడిపోయే వరకు మళ్ళీ జ్ఞానం కావాలి. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు ఆ భగవద్గీత చెప్పింటాడు, అయినా మళ్ళీ పడిపోతారు. పడిపోయి మళ్ళీ వచ్చి ఇవన్నీ చెప్పి ఏదైతే తెలుసుకుంటామో, మేము జ్ఞానపరంగా స్థిరంగా ఉంటామో అటువంటిది మాకు చెప్పు కేశవ, కృష్ణ అని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. వ్యాఖ్యానం: ఏ జ్ఞానం చేత వెంటనే ముక్తి కలుగుతుందో, దేనిని మనస్సు, వాక్కు, తర్కాల ద్వారా తెలుసుకోలేమో. మనస్సు అంటే ఆలోచన, వాక్కు అంటే నోటివాటి, తర్కాలు అంటే నాదే రైటు నాదే రైట్ అని చెప్తాం కదా అది. దేనిని ప్రమాణాల ద్వారా చెప్పలేము, ఏది ఇతర సాధనాల స్వాధీనంలో లేదో, ఏది ఈ జగత్తు యొక్క సృష్టికి కారణమైనదో, ఏది ఈ 24 తత్వాలకు కారణభూతమైన ఆకాశాన్నే మించినదో. అంటే ఆకాశం లోపల కిందనే ఇవన్నీ ఉన్నాయి, అది దాటితే అనంతమైన పరమాత్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం, అదే బ్రహ్మాత్మ సర్వాత్మ. అటువంటి దాన్ని నాకు చెప్పు అని చెప్తున్నాడు. ఏది నాదబిందు కళలకు, చావు పుట్టుకలకు, బంధ మోక్షాలకు అతీతమైనదో, ఏది తమో రహితమైనదో, ఏది త్రిగుణాలకు అతీతమైనదో. త్రిగుణాలు అంటే సత్వ రజస్తమో గుణాలు, దానికంటే అతీతమైనది అంటే శుద్ధ సత్వము, నిరాకారం, నిర్గుణం. మనకు మామూలుగా చెప్పేది 3 గుణాలే చెప్తారు, కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సత్వము అంటే ఎవరంటే హనుమాన్, నిర్గుణము అంటే రాముడు. అది వాటిని గురించి నాకు చెప్పు అని చెప్తున్నాను. అతీతమైనదో, దేనిని మనస్సు ద్వారా గాని, కంటి ద్వారా గాని. మనస్సు అంటే శరీరం, మనస్సు భౌతిక లోకానికి సంబంధించినది. తర్వాత కన్ను, ఈ
దేహానికి ఉండే కళ్ళను చర్మచక్షువులు అంటారు. ఈ కళ్ళతో చూడలేము. దేనిని కేవలం జ్ఞానం ద్వారా, మనిషికి కావాల్సింది ఏం కావాలి అంటే జ్ఞానం, ఆత్మ జ్ఞానం. ఆ జ్ఞానం కావాలని కోరుకున్నప్పుడు నీకు అన్ని రావడం జరుగుతుంది. జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలము. అటువంటి హృదయ పద్మంలోని మధ్య హృదయమే ఆత్మ. గుండె కాదు, దాని టెలిస్కోప్ ద్వారా చూసే గుండెను హృదయం అనరు. హృదయం అంటే అనుభూతి చెందేది. ఆ హృదయంలోనే ఆత్మ ఉంటుంది. దాని కొరకే ఈ సాధన, ఈ జ్ఞానం అంతా కావాల్సింది దాని కొరకే. కాబట్టి అది చెప్తున్నా. అటువంటి హృదయ పద్మంలోని మధ్యలోని పరిశుద్ధమైన, శాంతమైన, నిర్మలమైన, మోక్ష స్వరూపమైన, పరబ్రహ్మ స్వరూపమైన, సర్వోత్తమమైన, ఏకైకమైన ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ముక్తి పొందవచ్చో అటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశించు కేశవ అని అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు. అంటే అంతకు ముందు జ్ఞానం ఇచ్చినాడు, ఆ జ్ఞానం వల్ల మళ్ళీ పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏమి, మేము పడకుండగా గట్టిగా స్టాండర్డ్ ఉండేటట్టుగా ఆ జ్ఞానాన్ని ఉపదేశించు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము మళ్ళీ కింద పడకూడదు, ఆ జ్ఞానం కావాలి, అటువంటి జ్ఞానాన్ని మాకు చెప్పు అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతుంటే అప్పుడు చెప్తున్నాడు. జిజ్ఞాస, జ్ఞానం వేరు. జ్ఞానము, అజ్ఞానం తొలిగిపోయి జ్ఞానం కలగడం. ఆ జ్ఞానంలో నుంచి ప్రజ్ఞానం, ప్రజ్ఞ అంతటా ఉండేది, విశ్వమంతటా నిండి ఉండేది, ఆ జ్ఞానం కావాలి. అప్పుడు చెప్తున్నారు శ్రీకృష్ణుడు ఉద్బోధ. శ్రీ భగవాను వాచ సాధు పృష్టం మహాబాహో బుద్ధిమానసి పాండవ యన్మాం పృచ్ఛసి తత్వార్థ మశేషం ప్రవదామ్యహం. బాహుబల సంపన్నుడమైన ఓ అర్జున, బుద్ధి కుశలత కలిగి ఆత్మతత్వ స్వరూపం గురించి చక్కగా నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సంపూర్ణంగా సమాధానం చెబుతాను విను. ఎందుకంటే ఆర్తితో అడుగుతున్నాడు అర్జునుడు, తవనతో అడుగుతున్నాడు. అప్పుడు కృష్ణుడు ఆ పరమాత్మ తత్వాన్ని ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. శాస్త్రాలు ఎందుకంటే ఇది కొద్ది కొద్దిగా చెప్పాలంటే అన్ని ఇంపార్టెంట్వే ఉన్నాయి. నేను ఏది చెప్పాలని అనుకున్నా అన్ని బాగున్నాయి. కాబట్టి మీరు ఎంత టైం ఇస్తే అంత చెప్తాను. స్టాప్ అన్న కానీ స్టాప్ చేసేస్తారు. అంటే ఒక గంట వరకు. శాస్త్రాలు అనంతాలు. అనంత శాస్త్ర బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః యత్పారభూతం తదుపాసితవ్యం హంసో యదా క్షీరమివాము మిశ్రం. శాస్త్రాలు అనంతమైనవి, ఎంతో తెలుసుకోవలసినవిను. సమయం తక్కువ, అవాంతరాలు ఎక్కువ. పాలు నీరు మిశ్రమం నుంచి హంస పాలని మాత్రమే స్వీకరించినట్టు ఏది ఉత్తమమైందో దానినే ఉపాసించాలి. అంటే ఎన్నెన్నో కంటికి ఉదయం అన్ని కనిపిస్తుంటే ఎంతెంత మందో ఎన్నెన్నో చెప్తుంటారు, అన్ని వింటావా? ఏది కావాలో అదే తీసుకోవాలి. అంటే హంస ఏం చేస్తుంది? పాలను స్వీకరిస్తుంది, నీళ్లను వదిలివేస్తుంది. అలాగే మనము నిత్య నిరంతర ధ్యాన సాధన చేస్తూ మనకు ఏది కావాలో అదే స్వీకరించాలి, మిగిలిన దానిని వదిలేయాలి అని చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్న శాస్త్రాలు అనంతాలు, వాటిలో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ మానవ జీవిత కాలం చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు 100 ఏళ్ళు కూడా ఎవరు బతుకుతున్నారు? మధ్య మధ్యలో పోయేటోళ్ళు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను అందుకనే సార్ చెప్తాడు, నేను అంటే ఆనపానసతి, జెడ్ వరకు వచ్చినాకనే నేను చెప్తాను, ప్రచారం చేస్తానంటే సార్ ఒకటే అన్నారు, నువ్వు 7 నుంచి జెడ్ వెళ్ళేదాకా నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావో ఎంత నేర్చుకుంటావో తెలియదు కదా, అంతవరకు నువ్వు ఉంటావో పోతావో తెలియదు. నువ్వు ఏబిసి నేర్చుకుంటూ ఉండు, డి నేర్చుకుంటూ ఉండు, ఏని గురించి చెప్పు, ఈ నేర్చుకో, బి గురించి చెప్పు. అంటే నీకు ఏదైతే తెలుస్తుందో అది చెప్తూ ఉండు, మళ్ళీ నేర్చుకుంటూ ఉండు. ఎందుకంటే ఒక భూలోకం, పాఠశాల, యూనివర్సిటీలు ఎన్నెన్నో ఉన్నాయి. అది నేర్చుకోవాలంటే నాకు అంత తెలిసిన తర్వాతనే చెప్తానంటే అంతవరకు నువ్వు ఉంటావో పోతావో ఎవరికి తెలుస్తుంది. కాబట్టి నువ్వు నేర్చుకునే జ్ఞానాన్ని పంచుతూ ఉండు. పంచబడినది పెంచబడుతుంది, దాచుకున్నది దోచుకోబడుతుంది. కాబట్టి దాచుకోవద్దు. నీలో ఏ జ్ఞానం ఉంటుందో అది చెప్పు. కాబట్టి ధ్యానము చెప్పారు కదా, ధ్యానము, మౌనము, జ్ఞానము, ఆ విధంగా. కానీ మానవ జీవిత కాలం చాలా తక్కువ, అందులోనూ ఎన్నో అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. అవాంతరాలు అంటే అడ్డంకులు, అది అని ఇది అని ఎన్నెన్నో. ఈ శాస్త్రాలన్నింటినీ చదివి వాటి అర్థాలు తెలుసుకోవడానికి ఒకానొక మానవ జీవిత కాలం ఎప్పుడూ సరిపోదు. కాబట్టి పాలు నీరు కలిసిన మిశ్రమం నుంచి హంస పాలను మాత్రమే గ్రహించి, హంస ఎవరి వాహనం?
సరస్వతి వాహనం. సరస్వతి దేనికి గుర్తు? జ్ఞానానికి గుర్తు. అలాగే ఎప్పుడైతే భౌతికమైన విద్య ఆ జ్ఞానం, ఆధ్యాత్మికమైన విద్య ఈ జ్ఞానం. కాబట్టి స్పిరిచువల్, భౌతికంగా ఫిజికల్ది కావాలి, స్పిరిచువల్ది కావాలి. హంస పాలను మాత్రమే గ్రహించి నీటిని విడిచిపెట్టినట్లు జ్ఞానులు ఎవరైతే ఆత్మ జ్ఞానం కావాలి అని కోరుకుంటారో వాళ్ళు జ్ఞానులు అనంతమైన శాస్త్రాలలోని సారమైన పరబ్రహ్మను తెలుసుకొని దానినే ఉపాసించాలి. అంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అని ఎవరు గొప్ప లేదు. అందరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కాకపోతే మనకు అందరూ అన్ని చెప్తారు. ఏది కావాలో అది మటుకే స్వీకరించాలి. హంస ఏ విధంగా స్వీకరిస్తుంది పాలను, అలాగే మనకు ఏది కావాలో అది మటుకు స్వీకరించాలి. మిగిలింది వదిలిపెట్టేయాలి. వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారని అనుకోకూడదు అని చెప్తున్నాను. విజ్ఞేయాక్షర తన్మాత్రం జీవితం చాపి చంచలం విహాయ శాస్త్రజాలాని యస్సత్యం తదుపాస్యతాం. పంచ తన్మాత్రకమైన ఈ జీవితం నశించేదే అని తెలుసుకొని శాస్త్ర సంబంధ విషయాలను విడిచిపెట్టి జ్ఞానం ద్వారా సత్యమైనదేదో గ్రహించి దానినే ఉపాసించాలి. ఇప్పుడు వ్యాఖ్యానం ఇస్తున్నాం. శబ్ద స్పర్శ రూపరస గంధ భరితమైన ఈ జీవితం క్షణభంగురమైనది. క్షణభంగురం అంటే నీటి బొట్టు లాంటిది. అంటే నీటి బుడగ ఉంటుంది, అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు కదా. అలాగే ఇప్పుడు మనం శాశ్వతంగా అలాగే ఉంటామన్న గ్యారెంటీ లేదు. ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు. శబ్ద స్పర్శ రూపరసగంధాలు, ఎందుకంటే వాటి నుంచే ఈ దేహం అనేది వచ్చింది. కాబట్టి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఇది తెలుసుకోవాలి. మృత్యువును గుర్తుంచుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మృత్యువు అంటే ఇది పుట్టుది, దేహం పుట్టింది, వచ్చినాము అంటే వెళ్ళేది గ్యారెంటీ. సుఖము ఉందంటే దుఃఖము ఉంటుంది, లాభము ఉందంటే నష్టము ఉంటుంది. అంటే ఈ ప్రపంచం మొత్తం ద్వంద్వాతీతమైనది. ఆ ద్వంద్వాతీతంలో ఏదైతే అద్వైతం, ఏదైతే సత్యమైనది ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. అందుకనే కాలాన్ని వినియోగం చేసుకోవాలి. దాంట్లో సత్ పదార్థం ఏదో దానిని గురించిన జ్ఞానం తెలుసుకోవాలి. శాస్త్ర సంబంధమైన ఇతర విషయాలను, కుతర్కాలను సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఆ శాస్త్రం అలా చెప్పింది, ఈ శాస్త్రం ఇలా చెప్పింది, వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు. కుతర్కం, నాదే రైటు, నీదే రైటు, వాళ్ళు చెప్పిందే వినాలి, అదంతా వదిలిపెట్టేయాలి. ఆ శాస్త్ర విజ్ఞానం వల్ల పరబ్రహ్మమే సత్యమైనదని జనన మరణ సుఖ దుఃఖ భ్రాంతులన్నింటినీ నాశం చేసేది ఒక్క ఆత్మ జ్ఞానం మాత్రమేనని గ్రహించి ధ్యాన సాధన ద్వారా ఉపాసించి స్వయంగా ఆ పరబ్రహ్మానుభూతి చెందాలి. అవన్నీ నీకు ఏది కావాలో అది తీసుకొని ధ్యాన సాధన, మెడిటేషన్ ప్రతిరోజు చేస్తూ ఏది కావాలో నీకు అది తీసుకొని ఉపాసించి నీకు ఏది కావాలో అది తీసుకొని స్వయంగా ఆ పరబ్రహ్మ అనుభూతి. అందుకని సార్ ఏం చెప్పారు? అనుభవమే జ్ఞానము అని చెప్పారు. నీది ఏదైతే అనుభవం ఉంటుందో అదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని చెప్పడం చేయాలి, అనుభూతి చెందాలి అని చెప్తున్నాం. సద్గురువు ఆవశ్యకత. ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేది కావాలి. ఎవరు కావాలి? సద్గురువు. ఎవరైతే సత్యాన్ని బోధిస్తారో వాళ్ళే సద్గురువులు. అదే చెప్తున్నాను. జీవే పరేణ తాదాప్యం సర్వగం జ్యోతిరీశ్వరం ప్రమాణ లక్షణై జ్ఞేయం స్వయమేకాగ్ర వేదిన. సర్వవ్యాపకం జ్యోతి స్వరూపమైన బ్రహ్మాత్మలో జీవాత్మ ఐక్యం చెందే ప్రమాణ లక్షణాలను బ్రహ్మనిష్ఠుడైన గురువు బోధిస్తున్నప్పుడు ఏకాగ్ర చిత్తంతో విని తెలుసుకోవాలి. ఎప్పుడైతే గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని తెలిపేవాడు గురువు. ఎప్పుడైతే వాళ్ళు బోధించేటప్పుడు ఏకాగ్ర చిత్తంతో అంటే కాన్సన్ట్రేషన్ తో వినాలి అని చెప్తున్నారు. వ్యాఖ్యానం. బ్రహ్మ జ్ఞాని అయిన ఒకానొక సద్గురువు యొక్క ఉపదేశాల ద్వారా జీవాత్మ బ్రహ్మాత్మల యొక్క స్వరూప గుణగణాలు, జీవాత్మ బ్రహ్మాత్మల ఏకత్వం మొదలైనవి అన్ని తాను స్వయంగా ఏకాగ్ర చిత్తంతో విని గ్రహించి ఆ విధి విధానాలను అనుసరించి క్రమ పద్ధతి ప్రకారం ధ్యాన సాధన కొనసాగించిన యోగి సర్వవ్యాపకం మరి జ్యోతి స్వరూపంగా వెలుగొందే ఆ బ్రహ్మంతో ఐక్యం చెందడానికి అర్హత పొందుతాడు. అంటే ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మెల్లమెల్లగా మన మీద మనకు నమ్మకం అనేది ఏర్పడుతుంది.
అన్ని ఏం చేసుకున్న తర్వాత కూడా మన సాధన మనం కొనసాగిస్తూ జ్యోతి, ఆత్మజ్యోతి, అందుకనే బయట జ్యోతులు ఎన్ని వెలిగించినా కానీ అది నూనె ఉండేదాకానే ఉంటాయి. అలాగే ఆత్మజ్యోతి అంటే అది నిత్య నిరంతరం ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, దాన్ని ఎప్పుడైతే పొందుతావో, ఆ బ్రహ్మంతో ఐక్యం చెందడానికి, ఓహో నేను ఆ స్వరూపమా అని ఎప్పుడైతే తెలుసుకుంటావో, దాంతో ఐక్యం పొందడానికి అర్హత, ఒక అర్హత అనేది వస్తుంది. కాబట్టి ఆత్మ జ్ఞానం కొరకు సాధన చెయ్యాలి. దేహమే దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహం దేవాలయం అని, దేహంలో కూడుకొని ఉన్న జీవుడు సనాతనుడైన సాక్షాత్ భగవంతుడే అని చెప్పబడింది. అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని విడిచిపెట్టి ఆ బ్రహ్మమే నేను అనే భావన చేత పూజించాలి. పూజించాలంటే ఎవరిని పూజించాలి? మనల్ని మనమే. అందుకనే ఇది చెప్తున్నారు, పంచభూతాలతో ఏర్పడిన ఈ స్థూల శరీరం జడమైంది. జడమైందంటే ఈ శరీరానికి, ఈ చర్మానికి జ్ఞానం అనేది లేదన్నమాట. ఎందుకు? పంచభూతాలతో వచ్చింది కాబట్టి ఈ శరీరం నేను కాదు. అలాగే మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు మొదలైన 24 తత్వాలు జడాలే. జడాలు అంటే వాటికి జ్ఞానం లేదన్నమాట. ఆ ఆత్మ అనేది ఏదైతే ఉందో దీంట్లో ఉండి వీటిని అన్నింటినీ ప్రకాశింపచేస్తుంది. ఆ జ్ఞానం మనకు తెలుస్తుంది. ఇవి ఆత్మ వల్లనే ప్రకాశం కలిగి చైతన్యవంతం అవుతాయి. చూడండి, ఇవి ఆత్మ వల్లనే అంటే లోపల ఒక ఒక ఎనర్జీ, ఒక శక్తి అనేది ఉంది. ఆ ఆత్మ వల్లనే కలిగి చైతన్యవంతం అవుతాయి. ఎప్పుడైతే ఆ ఎనర్జీ అన్ని దాంట్లోకి 24 తత్వాలలోకి వస్తాయో అప్పుడు మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క పని. మళ్ళీ ఆ చైతన్యం పోయిందనుకోండి, అయిపోయి 24 శవం ఉంది. శవంలో అన్ని ఉన్నాయి కదా, మొత్తం కళ్ళకు కనిపిస్తున్నాయి కదా, మరి ఎందుకు లేచి తిరగలేదు? అసలైన ఆత్మ ప్రకాశం అనేది వెళ్ళిపోయింది. కాబట్టి ఆ 24 తత్వాలు ఉన్నా కూడా అది జడమే. ఏదైతే ఆత్మ ప్రకాశం ఏదైతే ఉంటుందో అది ఉంటేనే 24 తత్వాలను ఆ ప్రకాశం చేస్తుంది. అది లేకపోతే జడమైపోతాయి. అదే చెప్తున్నారు, ఆత్మ ప్రకాశం లేకపోతే అన్ని జీవం కోల్పోయి జడంగా మారుతాయి. జడమైన దానికి జ్ఞానం ఎలా ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి జీవుడు ఆత్మానాత్మ వివేకంతో అజ్ఞానాన్ని తొలగించుకొని వివేకం చేత తాను దైవ స్వరూపుడునని. జీవుడు ఆత్మానాత్మ వివేకం, జీవాత్మ, ఈ జీవాత్మ ఉంది కదా, జీవి ప్లస్ ఆత్మ. ఈ జీవి ఉంటుంది, ఆత్మ అన్ని ఈ జీవిలో ప్రవేశించి అన్ని పనిచేస్తుంది. జీవి ప్లస్ ఆత్మ. ఎప్పుడైతే ఈ జీవిని వేరు చేసి నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటావో అప్పుడు నువ్వు వివేకంతో అజ్ఞానాన్ని తొలగించుకొని, ఓహో నేను ఇది కాదు, నేను ఇది అని వివేకం చేత. వివేకం అంటే జ్ఞానం అన్నమాట. ఏది మన వెంట వస్తుంది, ఏది మన వెంట రాదు, ఏది మనం వెళ్ళిపోయేటప్పుడు తీసుకొని వెళ్తాము, ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది అనే ఆ జ్ఞానం అనేది మనకు ఎప్పుడు దేని ద్వారా వస్తుంది అంటే సాధన ద్వారా. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈ భూమి మీద కేవలం సాధనతోనే మన పనులు ఏవైనా కానీ, మంచి పనులు చేస్తే మంచి, చెడు పనులు చేస్తే చెడు, మనం చేసే దాన్ని బట్టి మన కర్మ ఫలాలు వస్తాయన్నమాట. కాబట్టి ఏది చేస్తావో అది. మంచి చేసావనుకో, వివేక జ్ఞానం తెలుసుకున్నావనుకో, అప్పుడు ఓహో దైవం అనేవాడు ఎక్కడో లేడు, నాలోనే దైవం ఉంది, దేహమే దేవాలయము, ఈ జీవుడే దేవుడు, సోహం అంటే అదే నేను. ఆ విశ్వంలో ఏ చైతన్యం అయితే ఉంటుందో ఆ చైతన్యమే నాలో కూడా ఉంది. కాబట్టి నేను దైవ స్వరూపుణ్ణి అని ఎప్పుడైతే గ్రహిస్తావో అదే నేను అను భావం చేత తనలో ఉన్న పరబ్రహ్మను గుర్తించగలగాలి. ఓహో ఆ పరమాత్మ, అంతటా ఉన్న పరమాత్మ నాలో కూడా ఉన్నాడు, కాబట్టి నేను ఆ దైవ స్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ధ్యాన సాధన ద్వారా మెల్లమెల్లగా తెలుసుకోవడం జరుగుతుంది. అంతర్జ్ఞానం. బహిర్భ్రామ్యతి యః కశ్చిత్యక్త దేహస్థమీశ్వరం. బహిర్భ్రామ్యతి యః కశ్చిత్ త్యక్త్వా దేహస్థమీశ్వరం స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షామటతి దుర్మతి. అంటే
తన దేహంలో ఉన్న బ్రహ్మంను గుర్తించక బయట ఎక్కడో ఏదో ఉన్నదని భ్రమించి తిరిగేవాడు తన ఇంటిలో ఉన్న పాయసాన్ని విడిచిపెట్టి పొరిగింటికై భిక్షకై తిరిగే మూర్ఖుడితో సమానం. అంటే మనం ఎన్నెన్నో చేస్తాము, అన్నిటికీ అక్కడ ఎవరో చెప్తే అక్కడికి పోతాం, ఇక్కడ ఎవరో చెప్తే ఎక్కడికి పోతాం, అంతా తిరుగుతాం. దేహమే దేవాలయం, ఈ జీవుడే దేవుడు. ముక్కులోని గారి మరి ముక్తికి మరి దారి, కాయపు తూపిరిలోనే గనియున్నది యోగినులకు అన్నమాచార్యులు ప్రతి ఒక్క మాస్టర్ చెప్పినారు. ఎక్కడో లేదు, ఎక్కడో లేదు. అందుకని మన సారు ధ్యాన సాధన అని నిత్య నిరంతరం సాధన చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏది ఆ పరబ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, ఆ పరబ్రహ్మం ఎక్కడో లేడు, నాలో ఉన్నదే ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము అంతటా ఉన్నాడు అని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఇంకా మెల్లమెల్లగా నీలోని లోపాలను నువ్వు సరిచేసుకుంటావు. కాబట్టి ఎక్కడో కాదు, నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు గుర్తించు. అంతర్ ప్రపంచంలో దొరికే బ్రహ్మ కోసం బాహ్య ప్రపంచంలో వెతికే వాళ్ళు అజ్ఞానులు. అక్కడ ఇక్కడ చేస్తే అదంట, ఇక్కడ చేస్తే అదంట, వాళ్ళు అక్కడ అప్పు ఇది చేస్తే అదంట, ఎన్నెన్నో చెప్తారు. ఈ మనసు ఏం చేస్తుంది, అది నమ్మకం, ఇది నమ్మకం, తిరిగి తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వెళ్తుంది. అజ్ఞానులు అంటే జ్ఞానం లేని వాళ్ళు. అంటే ఒకప్పుడు లేదు, ధ్యానం లేదు, చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు ధ్యానం చెప్పేవాళ్ళు వచ్చినారు, మాస్టర్స్ వచ్చినారు. కాబట్టి ఏంటి, వినాలి, మాస్టర్స్ చెప్పినప్పుడు వినాలి. వీళ్ళు ఎంతవరకు చెప్తున్నారు, సాధనం చేయాలి, సాధనంలో పనులు సమకూరు ధరలోనన్నారు కదా, చేసి చూడాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అని ఎప్పుడైతే మన సంకల్పం గట్టిగా ఉంటుందో, సాధన చేస్తూ ఉంటాము, మౌనంగా ఉంటాము, అప్పుడు ఏమైతుంది, జ్ఞానం అనేది ఆటోమేటిక్ వస్తుంది. మూర్ఖుడు మాత్రమే తన ఇంటిలోని పాయసాన్ని వదిలిపెట్టి భిక్ష కోసం పొరిగింటికి వెళ్తాడు. అసలు సత్యం తానే అయి ఉన్నప్పుడు సత్యాన్ని బయట వెతికేవారు మూర్ఖులే కదా. తమను తాము గ్రహించినటువంటి వారందరూ కుమతులే. కుమతులే అంటే అజ్ఞానులు. దోష భూయిష్ఠులే, మూర్ఖులే. కుమతి అంటే దోష భూయిష్టమైన మతి గలవారు. ప్రపంచం నిండా కుమతులు ఉన్నారు కనుక నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి నాయనా అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మ చెప్తున్నాడు. ఎందుకు, ఎంత జ్ఞానం ఇచ్చినా అర్జునుడు మనసు కదా, మనసు మళ్ళీ వెనకకే వస్తుంది. కాబట్టి అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. అంటే నారాయణుడు మళ్ళీ ఆ నారాయణ తత్వం గురించి చెప్తాడు. అందుకని అంత గట్టిగా చెప్తున్నాడు అనమాట. దాంట్లో కృష్ణుడు ఇది కూడా చెప్పాడు, విగ్రహారాధన ఖండన అని చెప్పాడు. తీర్థానితోయ రూపాణి దేవాన్ పాషాణ మృణ్మయాన్ యోగినో న ప్రపద్యంతే ఆత్మధ్యాన పరాయణ. ఆత్మజ్ఞానం పట్ల ఆసక్తి గల యోగులు నీటి రూపంలో ఉన్న తీర్థాలను, రాళ్లతోనూ మట్టితోనూ చేయబడిన విగ్రహ రూపాలను, దైవాలను సేవించకుండా ధ్యాన సాధననే బాగా చేస్తారు అని చెప్తున్నారు. భగవంతుని కోరే వారికి ప్రారంభ దశలో మనసు నిలకడగా ఉండదు. అందుకని సగుణారాధన అని చెప్తారు. సగుణం అంటే ఒక ఆకారం. నాకు ఒక కళ్ళు మూసుకుంటే ఏదేదో వస్తుంది, ఒక ఆకారాన్ని అయితే నేను పూజించగలుగుతాను అంటారు చూడు వాళ్ళకు. మనసు నిలకడగా ఉండదు కనుక ఏకాగ్రత కోసం మట్టితోనూ, రాళ్లతోనూ, చెక్కలతోనూ చేయబడిన విగ్రహ రూప దైవాలను బాహ్యంగా కల్పించారు. సాధనలో ముందుకు సాగే కొద్దీ బాహ్య ఆరాధన పద్ధతుల నుంచి బయటపడి అంతర్ముఖ సాధనా పద్ధతి అయిన ధ్యాన మార్గంలోకి రావలసిందే. అంటే ఎంత వెళ్ళినా కూడా ఇదంతా మనసు సృష్టి కదా, ఈ మనసును దాటాలన్నప్పుడు బుద్ధి వైపుకి వెళ్ళాలి. ఆ బుద్ధి ఏమి వికసించాలి. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటావు. కాబట్టి దీన్ని దాటి బయటికి రావాలి అని చెప్తున్నారు. అందుకే పురాణాలలోనే విగ్రహారాధన గురించి అతమా ప్రతిమ పూజ అని చెప్పబడింది. చాణక్యుడు కూడా తన నీతి సారంలో ప్రతిమ అల్ప బుద్ధినాం అంటే అల్ప బుద్ధులకే ప్రతిమా పూజలు అని, మూర్తి పూజ అపండితుల కొరకే అని తెలిపాడు. అంటే ఆ మహానుభావులే చెప్పారు, మనం కాదు చెప్పింది. మనకి ఇప్పుడు సాధన చేస్తూ సారు నీలోని దైవాన్ని తెలుసుకో, నీవే దైవ స్వరూపము. అందుకని మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాస్ట్, మై డియర్ ఫ్రెండ్స్, మరి మొత్తం మనలోనే చూశాడు ఆ సార్ మనలో. మనం అప్పుడు చూడలేకపోయాం, కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నాం, చూడగలుగుతున్నాం. కరెక్టే కదా, అవును కదా. కాబట్టి ఆత్మజ్ఞాన పరాయణులు అజ్ఞానుల లాగా తీర్థాలు తిరుగుతూ మానవ కల్పితాలు జడ స్వరూపాలు అయిన దేవీ దేవతా విగ్రహాలను పూజిస్తూ కాలాన్ని వృధా చేసుకోక ఉత్తమమైన ధ్యాన సాధనతో ఆ పరబ్రహ్మను తెలుసుకోవాలి. అంటే ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటావో అప్పుడు ఈ బుద్ధి అనేది, మనసు బుద్ధిలో లీనమైపోతుంది. శరీరాన్ని ఎలా కూర్చోబెడతావు,
తర్వాత మనసు బుద్ధిలో లీనమైపోతుంది. ఆ బుద్ధి ఆత్మలో లీనమైపోతుంది. ఓహో! నేను ఆత్మనా? నాలోనే ఆ దైవాలు ఉన్నాయా? 33 కోట్ల దేవతలు ఎక్కడో కాదు, మనలోనే ఉన్నారా? అందుకనే సార్ అంత గట్టిగా చెప్పారా? అని మనకు అప్పుడు తెలుస్తుందన్నమాట. శిలా మృద్దారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతి ఆత్మానో దేవతా నకిం. శిలలు, మట్టి, కొయ్యలతో చేసిన దేవతా విగ్రహాలు మానవ రచనలు. స్వయం ప్రకాశకము, జ్యోతి స్వరూపము ఎవరి చేతను కల్పింపబడని పరబ్రహ్మం దైవం కాడా. విగ్రహ రూపాలలోని దేవీ దేవతా స్వరూపాలు కేవలం మనస్సు ఏకాగ్రత కోసం కల్పించబడిన మానవ బుద్ధి యొక్క రచనలు మాత్రమే. మనస్సుకు దాటి బుద్ధికి వెళ్ళారు కాబట్టి ఆ బుద్ధి ఏం చేసింది? ఇప్పుడు ఒకవేళ విగ్రహం బాగా చూడగా అబ్బా ఎంత బాగుంది అంటాం. ఎలా ఉంటే అలా ఒక శిలను శిల్పంగా మలచాలంటే ఆ శిల్పి ఎంత కష్టపడాలి? శిల్పంగా మార్చాలంటే ఆ శిల్పి ఆ శిలను తనలో ప్రతిష్ఠ చేసుకోవాలి ఒక శిల్పంగా. అప్పుడు ఆ శిల్పం లోపల ఉన్న శిల్పం ఆ శిలలో వచ్చేస్తుంది. అంటే అనవసరమైన భాగాలను ఎప్పుడైతే తీసేస్తారో అప్పుడు అది శిల్పంగా తయారవుతుంది. శిల్పి యొక్క పని ఏమి? అనవసరమైన భాగాలను తీసేయడం. శిల్పంగా అయిపోయి ఎప్పుడైతే శిల్పంగా తయారైతుందో అయిపోయాయి. దానికి పూజలు, పునస్కారాలు, టెంకాయలు, ఇంకా ఎన్నెన్ని కావాలో అన్ని వస్తాయి. శిలలాగుంటే వస్తుందా? రాదు కదా! ఒక శిల్పి తయారు చేశాడు. అలాగే మనలో ధ్యాన సాధన చేస్తూ మనలో ఉన్న లోపాలు ఏదైతే ఉన్నాయో అవి తీసేసుకోవాలి అని చెప్తున్నాను. వీటి అవసరం ప్రారంభ దశలోని వారికి మాత్రమే. ధ్యాన సాధనలో ముందుకు సాగే కొద్దీ వీటితో ఈ బాహ్య ఆలంబనలతో ఇక పని ఉండదు. పరబ్రహ్మ, బ్రహ్మాత్మ, జ్యోతి స్వరూపము, స్వయం ప్రకాశకము, అకల్పతము అని ఆ యొక్క బ్రహ్మాత్మ సర్వవ్యాపి అని అర్థం చేసుకున్న యోగి సర్వాత్మ కోసం బయట ఎక్కడా ఏ దేవతా రూపాలలోనూ వెతకడు. ధ్యాన సాధన ద్వారా అంతర్యానంలో ఆ యొక్క బ్రహ్మాత్మను స్వానుభవ పూర్వకంగా గ్రహించి తన ఆత్మకు సర్వాత్మకు తేడా లేదని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే సాధన చేస్తూ చేస్తూ పోతాడో అప్పుడు ఆటోమేటిక్ గా ఓహో అంతటా ఉన్నది నాలో కూడా ఉన్నది అని తెలుసుకుంటాడంట. అగ్నిర్దేవో ద్విజాతీనం మునీనాం హృది దైవతం ప్రతిమా స్వల్ప బుద్ధీనాం సర్వత్ర సమదర్శినాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు అగ్నిహోత్రుడే దేవుడు, మునులకు దైవం హృదయంలో ఉన్నాడు. అందుకని చెప్తాడు కదా సారి, మునులు కాండి మౌనంగా ఉన్నవాడే ముని అంటాడు చూడు. అట్లా మౌనం మునిలాగా మునులకు దైవం హృదయంలోనే ఉన్నాడు. అజ్ఞానులకు శిలా ప్రతిమలే దేవుళ్ళు, కానీ సమదృష్టి గల బ్రహ్మజ్ఞానులకు మాత్రం ఈ ప్రపంచమంతటా ఆ దైవమే నిండి ఉంది. అంటే ఒకరిని మించి ఒకరు ఈ జ్ఞానులు అనేవారు లోకంలో ఈ ప్రపంచంలో అంతటా ఉన్నారు. ఒక్కొక్కరి స్థితి ఒక్కొక్కరిదన్నమాట. అదే చెప్తున్నారు. వేదాలలోని కర్మకాండ, భక్తికాండ, జ్ఞానకాండ ఈ 3 కాండాలు ఉన్నాయి. కర్మకాండ, భక్తికాండ, జ్ఞానకాండలలో కొందరు కర్మకాండకే ప్రాధాన్యతనిచ్చి అగ్ని సంబంధమైన యజ్ఞాలే చేస్తూ ఉంటారు. అంటే అన్ని మునులు భక్తి కాండకు ప్రాధాన్యతనిచ్చి భగవంతుని సగుణ రూపం హృదయంలో నిలిపి ధ్యానిస్తూ ఉంటారు. ఒక కృష్ణుడి రూపమో, ఒక రాముడి రూపమో, వాళ్ళకు ఈశ్వరుడు రూపమో, అమ్మవారి రూపమో, ఎవరు మునులు. మిగతా కర్మకాండాలు చేసేవాళ్ళు అగ్ని సంబంధమైన యజ్ఞాలు చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు జ్ఞాన యజ్ఞాలు జరిగినాయి కదా, జరుగుతూ ఉన్నాయి. అందుకని మనకు ఏం మొత్తం కళ్ళు మూసుకొని కూర్చోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, మిమ్మల్ని మీరు మర్చిపోండి అని ఏ విధంగా సాధన చేస్తారు? దానివల్ల ఏమి అంటే జ్ఞానానికి డైరెక్ట్ ఈ రూట్ ఇచ్చినారనమాట. మునులు భక్తి కాండకు ప్రాధాన్యతనిచ్చి భగవంతుని సగుణ రూపం అంటే కంటికి ఒక రూపం కనిపించాలి కాబట్టి ఆ రూపానికి హృదయంలో నిలిపి ధ్యానిస్తూ ఉంటారు. సామాన్య ప్రజానీకం మట్టి, రాతి విగ్రహాలలో దైవాన్ని దర్శిస్తారు. కానీ జ్ఞానకాండకు ప్రాధాన్యత ఇచ్చే ఆత్మజ్ఞాన పరాయణులు మాత్రం అంతటా దైవం సమానంగా ప్రకాశిస్తున్నాడు. దీంట్లోనే ఉన్నాడు, దాంట్లోనే ఉన్నాడు అన్న భగవంతుడు అదే కాదు, సర్వాత్మ. అందుకు సర్వుల్లో, జీవరాశుల్లో, జీవ జంతువుల్లో అన్నిట్లో కూడా ఆ సర్వాత్మనే ఉన్నాడు అని ఎవరు? జ్ఞానం. ఎప్పుడైతే నీ జ్ఞానం కలుగుతుందో ప్రతి ఒక్క, అందుకని శాకాహార ర్యాలీలు, ధ్యానం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా.
దైవం అంతా సమానంగా ప్రకాశిస్తున్నాడు. అందరిలో ఉన్న చైతన్య శక్తి ఒక్కటే. ప్రతి ఒక్కరిలో ఆ చైతన్యం అనేది ఉంది. అంతటా ఆ శక్తి ఒక్కటే అని స్వానుభవంలో తెలుసుకొని, స్వ అనుభవం అంటే వేరే ఒకరు చెప్పినది కాదు. స్వ అనుభవం అంటే నీ సొంతంగా నువ్వు ధ్యాన సాధన చేసి నువ్వు ఏదైతే జ్ఞానాన్ని పొందావో అది స్వానుభవం. ఒకరు చెప్పింది వినడం పరోక్ష జ్ఞానం. వాళ్ళు చెప్తే ఓహో బాగా చెప్పారు, ఓ కరెక్టే కదా అంతవరకే. కానీ నీ స్వానుభవం నువ్వు ధ్యాన సాధన చేసి నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏ జ్ఞానం సంపాదించావు? ఒక స్కూల్లో ఒక క్లాస్ లో మంచి మార్కులు వస్తే బాగా చదివితేనే ఆ మార్కులు దానికి తగ్గట్టు వస్తాయి. అలాగే ఈ సాధనను మన సాధనను బట్టే ఆ ఎనర్జీని బట్టే మనకు జ్ఞానం వస్తుంది. కాబట్టి ఒకరు చెప్పింది వినే వరకే అంతే. నీ సాధన నువ్వు చేయి. నువ్వు దేంట్లో పర్ఫెక్ట్గా ఉన్నావు? ఒక సేవక, లేకపోతే ఒక విరాళంగా డబ్బులు ఇవ్వడానికా, లేకపోతే చెప్పేయడానికా, దేని కొరకు వచ్చి ఒక టీంను తయారు చేయడానికా, దేని కొరకు? అందుకనే సాధన చేస్తూ నేను దేని కొరకే ఈ భూమి మీదకి వచ్చాను, నేను ఏం చేయాలి, ఈ భూమి మీద ఉండి నేను ఏం చెయ్యాలి, ఎందుకు ఈ శరీరం భూమి మీదకి వచ్చిందంటే, పుట్టింది అంటే పోతుంది అని చస్తుంది కదా. ఎందుకంటే ఈ భూమి ద్వంద్వాలతో కూడుకున్నది. అంటే పుట్టుట, చచ్చుట అన్ని మొత్తం ద్వంద్వాలు ఉన్నాయి. ఈ ద్వంద్వాలలోనే మనము జ్ఞానం నేర్చుకోవాలి. అద్వైతము అంటే ఈ ఉన్నదంతా ఇప్పుడు చెప్పారు కదా, బ్రహ్మ జ్ఞానము ప్రతి జీవరాశుల్లోనూ ప్రతి దాంట్లోనూ ఒక విగ్రహాలు చెప్తున్నాడు. విగ్రహం తయారైందంటే ఎవరు చెక్కినారు? మానవుడే. ఎట్లా చెక్కినాడు? నిగ్రహంతో. విగ్రహం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నిగ్రహం నేర్చుకోవాలి. ఆ విగ్రహం ఎంత స్థిరంగా ఉంటుంది, ఎంత ఏ విధంగా ఉంటుంది? అలాగే మనకు ఒడిదుడుకులు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు ఎన్నెన్నో వస్తాయి. మనము నిగ్రహంతో ఉండాలి. అందుకనే బాబా చెప్తాడు శ్రద్ధ సబూరి. శ్రద్ధ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, తర్వాత సబూరి నమ్మకం, విశ్వాసం అనేది ఉండాలి. అవి ఉన్నప్పుడే నువ్వు ఏదైతే నిర్ణయించుకున్నావో దాంట్లో నువ్వు పర్ఫెక్ట్ గా ప్రయాణించగలవు. ప్రాధాన్యత ఇచ్చే ఆత్మజ్ఞాన ప్రాయులు మాత్రం అంతటా దైవం సమానంగా ప్రకాశిస్తున్నాడు. దాంట్లో ఉండేది ఇందుగలడు అందులేదను ఆ ఇందుగలడు అందులేడని ఇది చెప్తారు ఎవరు? ప్రహ్లాదుడు. ఇందుగలడు అందులేదను ఏదో గుర్తులేదు. ఇందుగలడు అందులేదని సర్వోపగతుండు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికిన అందందు కలను దానవాగ్రిని వింటేనని హిరణ్య కశిపుడికి కొడుకు ప్రహ్లాదుడు చెప్తాడు. ఎక్కడ? ప్రతి ఒక్క చోట ఆ పరబ్రహ్మ తత్వం, ఆ పరమాత్మ ఉన్నాడు. నువ్వు అది అక్కడ ఇక్కడ అంటున్నావు, ఈ స్తంభంలోను ఉన్నాడంటే ఉన్నాడని చెప్తాడు. స్తంభం పగలగొట్టే వరకు నృసింహ రూపం వచ్చి రాక్షస గుణాలు, అంత నెగిటివ్ గుణాలు. అంటే ఒకరికి హితం, అన్యాయము, హింస అవన్నీ చేస్తే మళ్ళీ దాని ప్రతిఫలం అనుభవించాలి కదా. కాబట్టి రాక్షసుడు చనిపోవడం జరుగుతుంది. ఇంట్లో కాదు, బయట కాదు, నరుడు కాదు, నాడడు కాదు, ఆడామ కాదు, మగవాళ్ళు కాదు, ఇంటి మధ్యలో కాదు, ఇంటి లోపల కాదు, ఎక్కడ నాకు చావు లేకుండా ఉండాలి అంటాడు. అంత వరం, మరి అంత తపస్సు చేసి కూడా అంత వరం కోరుకుంటాడు. అప్పుడు ఒక మానవాకారం లేదు, నృసింహ రూపం, సింహం తల, మానవాకారం. ఇంట్లో లేదు, బయట లేదు, ఎక్కడ లేదు, అందుకని కడప మీద. అది ఎట్లా? ఆయుధంతో కాదు, నేను ఆయుధంతో చావకూడదు అని కోరుకుంటాడు. ఆయుధంతో లేదు, అందుకని గోర్లతో నృసింహ అవతారంలో వచ్చి ఆ రాక్షసుని చీల్చండాలి. అంటే ఆ పరమాత్మ తత్వం ఎంత గొప్పది. కాబట్టి సార్ ఏం చెప్తాడు? ధ్యాన సాధన చేసి ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకో, అంతటా ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు దేనిలో ముందుకెళ్లాలో ఆ మాస్టర్స్ నీకు క్లియర్ గా ఇస్తారు అని నేను చెప్తున్నాడు. అంతటా దైవం సమానంగా ప్రకాశిస్తున్నాడు. అందరిలో ఉన్న చైతన్య శక్తి ఒక్కటే. ఇది మెయిన్. ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం ఉంటుంది. ఆ శక్తి అంతటా ఒక్కటే. వాడు తక్కువ, వీడు ఎక్కువ అని కాదు, వాళ్ళ వాళ్ళ దాని స్థితులను బట్టి ఉంటుంది అని స్వానుభవంలో తెలుసుకొని భిన్నత్వంలో ఏకత్వం. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా భిన్నత్వంతో కూడుకున్నది. రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, రకరకాలు ఎన్నెన్నో ఉంటాయి. కానీ అందరిలో ఉండే ఆ పరమాత్మ ప్రకాశాన్ని మనం చూడగలగాలి. దాని కొరకే ధ్యాన సాధన. ఎప్పుడైతే చూస్తావో అయిపోయి మనకి ఏది కావాలో అది తీసుకుంటాం, మిగతా వాళ్ళతో మనకు అవసరం లేదు. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు చేసిన ధ్యాన సాధన హాయిగా ప్రశాంతంగా అంతే. కడుపు నిండిన తర్వాత ఎన్ని పెడితే ఏముంటుంది చెప్పు? ఆకలైనప్పుడు అన్ని కావాలి, అన్ని పెట్టినా కూడా అప్పుడు అవసరం లేదు. అలాగే మనము ఆర్తితో ఉన్నప్పుడే తపన తపించి పరితపించి నడుచుకోవాలి. సాధన సాహసంతో ధర్మము అంటే నీ శ్వాస ఉన్నందుకే నువ్వు ఉన్నావు, శ్వాస లేకపోతే నువ్వు లేదు కదా. అన్నిట్లో ఆ పరమాత్మను చూడాలంటే
శ్వాస ఎందుకంటే శ్వాస ఉంటేనే శివం, శ్వాస లేకపోతే శవం కదా. శవంగా మారిన తర్వాత ఇంకేముంది, నిన్ను చేసేది ఏముంది, ఇంకా నలుగురు మోసుకుపోవాలి. శివంగా ఉన్నప్పుడు నువ్వే రెండు కాళ్ళతోనే నిన్ను నువ్వు తెలుసుకొని ఎంతో మందికి జ్ఞానాన్ని ఉపదేశిస్తావు. కాబట్టి అటువంటి నువ్వు తెలుసుకోవాలి. అందుకనే భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తారు ఎవరు, ఆత్మ జ్ఞాన పరాయణులు, దాని కొరకు తప్పించేవాళ్ళు. కాబట్టి ఏం చెప్తున్నారు, ధ్యానమే శరణ్యం. లాస్ట్ కి ఇక్కడికి వచ్చేసారు. ఏమి, పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయ. అంటే ఆ పరమాత్మ చెప్పిందే చూడు, మళ్ళీ ఎవరో ఏం చెప్పింది కాదు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినదే. కోటి పూజలతో సమానం ఒక స్తోత్రం, కోటి స్తోత్రాలతో సమానం ఒక జపం, కోటి జపాలతో సమానం ఒక ధ్యానం, కోటి ధ్యానాలతో సమానం ఒక లయం. పూజ అంటే షోడశోపచారాలతో విగ్రహారాధన, స్తోత్రాలు అంటే షోడశోపచారాలు అంటే అన్ని అనమాట. పూలు, పండ్లు, ఆకులు, ఇంకా ఏముంది, ప్రకృతి అంతే. ఆ పూలు తెంపినావా, ఈ దేవుడికి ఈ పూలు ఇష్టం, ఆ దేవుడికి ఆ పూలు ఇష్టం, ఈ దేవుడికి పెట్టకుంటే ఈ దేవుడు, ఇంకా ఎన్నో, ఒకటి కాదు, అవన్నీ మనకు అవసరం లేదులే కానీ. అంటే ఆ విధంగా అనమాట విగ్రహారాధన. స్తోత్రాలంటే భగవంతుని నామరూపాలను, గుణగణాలను గాని స్తుతించడం. అంటే ఆ లలితా సహస్రనామం గాని, ఎన్నో ఉన్నాయి, మస్తు దండిగా ఉన్నాయి అవన్నీ. తర్వాత జపం 3 విధాలు. మొదటిది వాచక జపం, అంటే శబ్దం వచ్చేటట్టు పలుకుతారు కదా, మంత్రాలు నోటితో పలుకుతారు కదా, అది వాచక జపం. అంటే నోటితో ఉచ్చరించే దాన్ని వాచక జపం అంటే, శబ్దం వచ్చేటట్లు నోటితో ఉచ్చరించేది, గట్టిగా అరుస్తారు కదా, అది. రెండవది ఉపాంశు జపం, అంటే లోపల శబ్దం బయటకు రాకుండా నోటిలోనే, ఇది నోటితో జపించడము. ఉపాంశు జపం అంటే నోటిలోనే, అంటే లోపలనే అనుకోవడం, నోటిలోనే జపించడం. ఇక మూడవది మానసిక జపం, అంటే మనస్సులోనే మననం చేయడం, మళ్ళీ 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 అనుకోవడం. వాచక జపం కంటే, అంటే నోటిలో గట్టిగా అరిచేదానికంటే ఉపాంశు జపం, అంటే నోటిలో లోపల అనుకోవడం, దానికంటే ఉపాంశు కన్నా మానసిక జపం అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఒకటికి మించిన ఒకటి అన్నమాట, దానికి అంత పవర్ ఉన్నాయి. కానీ ధ్యానం అనేది పూజ, స్తోత్ర, జపాదులన్నింటికంటే ఎన్నెన్నో రెట్లు ఉత్కృష్టమైనది. ఎందుకొరకు, ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే లాస్ట్ కి అక్కడికి వెళ్ళాల్సిందే. అది తెలుసుకుంటేనే నువ్వు అంతా తెలుసుకోగలుగుతావు, లేకపోతే వెళ్ళిపోతుంది. కాబట్టి ఎన్నెన్నో రెట్లు, ఇంత అంతని కాదు. ధ్యానం అంటే కర్మలను ఆచరించడము కాదు, కర్మలను వదిలిపెట్టడము కాదు, ఆచరించేది కాదు, వదిలిపెట్టేది కాదు. ధ్యానం నిర్విషయం మనహ, ధ్యానం అంటే మనస్సును నిర్విషయం చేసుకోవడం, ఆలోచనలు లేకుండా చేసుకోవడం. మనస్సు అంటే ఆలోచనలే, అయితే అన్ని ఆలోచనలకు నేను అనేది మొట్టమొదటి తలంపు, అంతే కదా. ఉదయం లేయగానే అంతగా పడుకోయింటాం, బాగా ఏమి గుర్తుండదు. ఎప్పుడైతే లేస్తామో ఆ మనసు వచ్చేస్తుంది, నేను అబ్బా లేయాలి, తొందరగా చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, వెళ్ళాలి, అయిపోయి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏంటి, అక్కడ నుంచి ఆలోచన, ఇది చేయాలి అది చేయాలి, అయిపోయింది మొత్తం, ఇంకా అయిపోతుంది. మనస్సు అంటే ఆలోచనలే, అయితే అన్ని ఆలోచనలకు నేను అనేది మొట్టమొదటి తలంపు. దేవుడు లేడు అంటాం కదా, నేను లేను అని అంటామా, అనం కదా. నేను ఉన్నాను, ఉనికి ఉంది కదా, నా ఉనికి నేను ఉన్నాం కదా. కాబట్టి నువ్వు ఉంటేనే ఇంకా అన్ని ఉన్నట్టే, నువ్వు లేకుంటే ఏది లేనట్టే కదా. మనస్సు అంటే ఆలోచనలే, అయితే అన్ని ఆలోచనలకు నేను అనేది మొట్టమొదటి తలంపు కనుక ఈ నేనును పట్టుకుంటే, ఈ నేను తన మూలమైన దుఃఖరహిత ఆనంద రూపమైన ఆత్మలోనికి తీసుకువెళ్ళి అదృశ్యమవుతుంది. అంటే ఈ నేను ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, ఆ నేనును గమనించుకున్నట్లయితే అది వెళ్ళి 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 ఆ నేను అనేదే లేకుండా చేస్తుంది, దుఃఖరహితము. ఎందుకంటే మానవుడు అనేది సచ్చిదానంద స్వరూపుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు. సత్ అంటే సత్యమైనది, ఎల్ల కాలంలోను దేశకాల పరిస్థితులందును సత్యంగా ఉండేది. చిత్తు అంటే ఒక వెలుగు, ఆ స్వరూపము మానవుడు. ఎందుకంటే వేరే జంతువులకు కాదు, మానవుడే మాధవుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ మాధవుడే తెలుసుకోవాలంటే నీలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోవాలి. అందుకనే మానవుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడు. ఆ ఆనంద రూపమైన ఆత్మలోనికి తీసుకువెళ్ళి అదృశ్యమవుతుంది. అయితే నీలో నుంచి ఆనందం దేని కొరకు అందరు తండ్లాడుతున్నారు, అందరు ఇది చేస్తున్నారు, దేని కొరకు, ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి, అన్ని కావాలి, ఆత్మ జ్ఞానం కావాలి. అందుకనే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎన్లైటన్మెంట్. శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు సంతోషం,
బుద్ధికి జ్ఞానం, ఆత్మకు ఆనందం. ఇవి కావాలి. ఇవి కావాలంటే ఖచ్చితంగా చేయాలి. ఆత్మలోనికి తీసుకువెళ్ళి అదృశ్యమవుతుంది. ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. మనోలయమే మోక్షం. మనస్సు లయించడమే ఆలోచన రహిత స్థితి అంటాం కదా, అదే మనోలయమే మోక్షం. మోక్షం కావాలి, మోక్షం కావాలి. మనసు ఉన్నందుకే కదా అన్ని. ఆ మనసే లేకపోతే ఇంక మోక్షం ఇప్పుడు ఉన్నట్టే కదా. ధ్యాన సాధనకు ఉపక్రమించిన ధ్యాని ముందుగా అంతర్ముఖం కావాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానాన్ని మొదలు పెడతావో మెల్లమెల్లగా అంతర్ముఖం అంటే మన లోపలికి మన ప్రయాణం. అంతర్దృష్టి భూమధ్యంలో నిలుస్తుంది. శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాస కూడా నాసికాగ్రంలోనే అంటే భూమధ్యంలోనే ముక్కుకున్నట్ల కాదు, ఇక్కడే. అందుకనే శివుడికి 3వ కన్ను అంటది కదా, అదే అన్నమాట. 3వ కన్ను దివ్య చక్షు, జ్ఞాన చక్షు అంటాం కదా, అదే. శ్వాస కూడా నాసికాగ్రంలోనే అంటే భూమధ్యంలోనే లయం అవుతుంది. ఇక్కడే స్థితమవుతుంది. ఇక్కడ నుంచి సహస్రాలు, ఇది సహస్రాలు, ఇది ఆజ్ఞాచక్రం. ఆనంద రూపములు. అందుకని డైరెక్ట్ ఏం చెప్పారు సారు, ఇక్కడికి చెప్పారు మన సారు. శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ఆజ్ఞా చక్రంలోకి ఇక్కడి ప్రయాణం చేస్తే ఈ జ్ఞానం అనేది వచ్చి ఈ శరీరం అనేది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏ పని చేయాలో అవే పని చేస్తాయి. ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుంది, ఏ విధంగా కాపాడుకుంటుంది, అలాగే ఈ ఆత్మ ఈ జీవిని కాపాడుకుంటుంది. నువ్వు అది చెయ్యొద్దు, ఇది చేయొద్దు. అందుకనే ఇన్నర్ గైడెన్స్ అంటారు. నీ లోపల అంతర్వాణి పలుకుతుంది. నీ లోపల వాణి ఏదైతే బయట మాటలు విని 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 వినడం వల్ల మన అంతర్వాణిని వినలేము. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ మౌనంగా ఉంటామో నీ లోపల నీ ఆత్మ ఒక వాణి అంటే ఒక వాక్కు ద్వారా చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే సైలెన్స్ గా ఉంటావో అది వినపడడం జరుగుతుంది. దాని ప్రకారం నువ్వు ఫాలోగా. ఎందుకు రాదు? ఎటువంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొనే ధైర్యము, ఆ జ్ఞానము, ఆ శక్తి, ఆ చైతన్యం అనేది బాగా వస్తుంది. కాబట్టి మనోలయమే మోక్షం. శ్వాస కూడా నాసికాగ్రంలోనే అంటే భూమధ్యంలోనే లయమవుతుంది. అక్కడే ఆలోచన రహితమైన మనసును కూడా లీనం చేసి ధ్యాన సాధన కొనసాగించాలి. అంటే మనసు లయం కావాలి. అప్పుడే అక్కడ అవేర్నెస్ ఏర్పడుతూ ఉండాలి. అది దాటితేనే అసలైనది. ఎందుకంటే ఆకాశం ఆకాశం శూన్యం అంటున్నాం. ఆకాశంలో నుంచి వెళ్తేనే కదా అక్కడ ఉండేది నీకు. నక్షత్రాలు గాని, గ్రహాలు గాని, ఇంకా ఎంత ఎనర్జీ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ తెలియాలంటే ఈ మనస్సును, ఆకాశాన్ని, శూన్యాన్ని దాటాలి. తన మూల ఇక్కడ భూమధ్యంలోనే లయమవుతుంది. అక్కడే ఆలోచన రహితమైన మనసును కూడా లీనం చేసి ధ్యాన సాధన కొనసాగించాలి. ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఎప్పుడైతే ఆ వైపుకు వెళ్తూ వెళ్తూ సాధన చేస్తావో అప్పుడు నీలో నుంచే ఆనందము, నీలో నుంచి ఎవరు ఇవ్వరు ఆనందం, ఏది ఇవ్వరు. తిండి కాదు, బట్ట కాదు, ఇల్లు కాదు, ఏం కాదు, నీలో నుంచి ఆనందం వచ్చేస్తుంది. ఎక్కడుంది నువ్వు ఆనందం అంటే నువ్వు ఆనంద స్వరూపుడివి. మరి అన్నిటికీ ఏడుస్తున్నావు ఎందుకు? అజ్ఞానం, జ్ఞానం లేకపోవడం. మరి అజ్ఞానం తొలగాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం దేని నుంచి వస్తుంది? ధ్యాన సాధన. ధ్యాన సాధన ఎట్లా చేయాలి? ప్రతిరోజు నీ వంతు నీకు ధ్యానం. ఎవరికి వచ్చింది ఏడుపు, దుఃఖం ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. కాబట్టి నాకే సాధన కావాలి. ఎవరికైతే దుఃఖము, ఏడుపు, బాధ, ఉక్రోషము, కసి, పగ, ద్వేషము ఇవన్నీ నెగిటివ్, అవన్నీ ఎవరికైతే ఉన్నాయి దాని నుంచి బాధ, రోగాలు, దుఃఖాలు, ఇంకా అన్ని హాస్పిటల్ అన్ని ఒకటి కాదు అన్ని, అవన్నీ తొలగించాలి. లోపాలు పోవాలి అంటే సత్కర్మలు, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు మనస్సుకు హాయి హాయి అనిపిస్తుంది. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? ఓహో ఇదే కదా కావాల్సింది. బుద్ధి చిత్తం అనేది ఏకాగ్రం అయిపోతుంది. అప్పుడు మెల్లమెల్లగా లోపలది తెలిసిపోతుంది. సర్వాత్మ తత్వం. ఓకే మాస్టర్స్, ఇది చెప్తామా? చాలా ఉన్నాయి. తథా సర్వగతో దేహి దేహ మధ్యే వ్యవస్థితః మనస్థో దేహి నాం దేవో మనో మధ్యే వ్యవస్థితః. సర్వవ్యాపి అయిన బ్రహ్మాత్మ అన్ని ప్రాణుల దేహాలలోనూ వ్యాపించి ఉంది. ఆయా జీవుల హృదయాలలో దివ్యత్వం సాక్షిభూతంగా ఉంటుంది. అంటే బ్రహ్మాత్మ అన్ని ప్రాణులలోనూ సరి సమానంగా వ్యాపించి ఉంటుంది. ప్రతి ప్రాణిలోనూ ఉంటుంది. అందుకనే సారు శాకాహారం అని చెప్తారు. ఆ శాకాహారంలో యుక్తాహారం, ఆ యుక్తాహారంలో మితాహారం. చూడండి ఎన్నెన్ని ఉన్నాయో. మెల్లమెల్లగా మానవుడు ఎదుగుతూ ఎదుగుతూ పోవాలంటే ఈ విధంగా ఇవన్నీ మన ఆచరణ ఇవన్నీ చేసుకుంటూ పోతే మనలోని లోపాలను సరిదిద్దుకుంటూ మనమే, ఎవరో కాదు, మనలోని లోపాలు మనమే సరిదిద్దుకోవాలి.
అన్ని ప్రాణులలోనూ సరిసమానంగా వ్యాపించి ఉంటుంది. ఎవరు? ఆ బ్రహ్మాత్మ. అంటే దేవ, మానవ, జంతు, పక్షి, క్రిమి, కీటక మొదలైన అన్ని రకాల జీవుల శరీరాల్లోనూ వ్యాపించి ఉంది. చూడండి ఎన్ని మొత్తము అంటే దేవతలలోను, మానవులలోను, జంతువులలోను, పక్షుల్లోను, క్రిమిలోను, కీటకాల్లోను మొదలైన అన్ని రకాల జీవుల శరీరాల్లోనూ వ్యాపించి ఉండి ఎవరు? బ్రహ్మాత్మ. వాటి యొక్క హృదయాల్లో సాక్షీభూతమై విరాజిల్లుతుంది. అలా అనేక రూపాలలో అనేకంగా ఉన్నట్టు కనిపించినా నిజానికి ఒక్క చైతన్యమే అంతటా అన్నింటా నిండి ఉంది. ఆ చైతన్యం అనేది ఉన్నందుకే అన్ని చేస్తూ ఉంది. పరిశుద్ధమైన నీటికి రంగు, రుచి, వాసన లేకపోయినా భౌతికమైన పరిస్థితుల వల్ల దానికి రంగు, రుచి, వాసన మొదలైనవి కలుగుతుంటాయి. అంటే ఆత్మ చైతన్యం అనేది శుద్ధమైనది. కానీ ఎప్పుడైతే ఆ పైనుంచి కిందికి దిగుతూ దిగుతూ ఉంటుందో ఒక్కొక్కటి వాటి నుంచి తీసుకుంటూ రావడం జరుగుతుంది. కాబట్టి వాటి యొక్క రూపం కానీ ఇవన్నీ వేరే అయిపోతాయి. అలాగే జీవులన్నింటి హృదయాలలో వెలిగొందే ఆత్మ పదార్థం ఒక్కటే అయినా అజ్ఞానం వల్ల నామ, రూప భేదాలను. నామం అంటే ఒక శరీరం వచ్చింది. ఏ శరీరం రా అని పిలుస్తామా? ఏ ఆత్మ రామ్ అని పిలుస్తామా? రామ్ కదా! దానికి ఒక రూపం అంటే పేరు పెడతాం. తర్వాత రూపం ఆ రూపం అంటే ఆకారం. అది భేదాలను ఆపాదించి వేరు వేరని భావిస్తుంటాం. నువ్వు వేరు, నేను వేరు అంటే వాటికి ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ లోపల మన భావనలో ఆ విధంగా ఉండకూడదు. ఆత్మతత్వంతోనే చూడాలి. ఎంతో మంది యోగులు, పరమయోగులు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఎవరు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకందరికీ ఆ పరమయోగులు కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అంటే ఏ విధంగా వెళ్ళాలి మీరు, ఏ విధంగా అంత సజెషన్స్ ఎంతో మందికి ఎన్నో ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. సార్ లేకపోయినా ఇంతగానం జరుగుతుంది, ఈ విధంగా జరిగిపోతుంది అంటే ఆ సారు యొక్క చైతన్యం, ఆ సారు యొక్క తపన అందరూ ధ్యానులు కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ ప్రపంచం అంతటా హాయిగా, హ్యాపీగా, సంతోషంతో, ఆత్మజ్ఞానంతో ఉండాలి. ఆ తపన యొక్క అందరిని ఆ విధంగా ముందుకు తీసుకొని వెళ్తుంది. అవిద్య నాశనం కాగానే బ్రహ్మాత్మ తత్వం అవగతం అవుతుంది. అవిద్య అంటే అజ్ఞానం. జ్ఞానం లేకపోవడం మనిషికి అన్నిటికీ కారణం. జ్ఞానం అనేది ఎప్పుడైతే వస్తుందో అయిపోయాయి. ఎక్కువ వాగుడు అవసరం లేదు, మాటలు అవసరం లేదు, ఎక్కువగా తిండి అవసరం లేదు. అన్ని మెల్లమెల్లగా ఎందుకంటే నువ్వు తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా అన్ని అవసరం లేదు. ఎప్పుడైతే మనసు పరంగా కింది పరంగా ఉంటామో అప్పుడప్పుడు ఇంతింత తిండి అన్ని కావాలి. ఎప్పుడైతే జ్ఞానపరంగా పోతామో కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి నీలోకి వస్తుంది కదా. ఇంకా అంత తిండి తిప్పలు అవసరమా? రూప భేదాలను ఆపాదించి వేరు వేరని భావిస్తుంటాం. అవిద్య నాశనం కాగానే బ్రహ్మాత్మ తత్వం అవగతం అవుతుంది. ఓహో అంటే ఆ బ్రహ్మ పదార్థం ఎక్కడో లేదు, నాలోనే ఉంది. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మ పదార్థాన్ని. ఆహా, నాలో ఉన్నది అంతటా ఉంటుంది. తత్వమసి, తత్వం అసి. ఓహో, ఆ పదార్థం నీలోనూ కూడా ఉంది అంటే అన్ని దాంట్లో. ప్రజ్ఞానం బ్రహ్మ. ఓహో, ఆ జ్ఞానం అనేది ఆ బ్రహ్మ పదార్థం ఉంది, అన్నిట్లోనూ ఉంటుంది. సర్వం కల్విదం బ్రహ్మ. అన్ని ఇంకా ఇట్లా అన్ని పంచమహావాక్యాలని మొత్తం అంటే ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ధ్యాన సాధనతోను నిన్ను నువ్వు తెలుసుకుంటావో మెల్లమెల్లగా అర్థమైపోతూ ఉంటుంది. కానీ అజ్ఞానులు ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని గ్రహించలేక బ్రహ్మాత్మ వేరువేరు రూపాలలో వేరువేరుగా ఉన్నట్టు భ్రమపడతారు. అంటే జ్ఞానం లేనోళ్ళేమి వీళ్ళు అలా అంటారు, వీళ్ళు దేవుళ్ళే లేరంటారు, పూజలే వద్దంటారు, అది ఇది ఎన్నెన్నో చెప్తారు. నీ ఇష్టం చేసుకో, వద్దన్నోళ్ళు ఎవరు? ఎవరు కావాలంటే అవి చేసుకో. ఏదైతే చేస్తావో దాని యొక్క ఫలితం కూడా ఉంటుంది. చెయ్యి, కానీ సాధన చెయ్యి. సాధన చేసినప్పుడు ఆ దేవుడు నీలోకి వచ్చి నువ్వు ఏ కావాలో అవి అర్థం. दूरस्थोऽपि न दूरस्थः पिण्डस्थः पिण्डवर्जितः विमल सर्वतो देहि సర్వవ్యాపీ నిరంజనః. జీవుడు శరీరంలో ఉన్నట్టు కనపడినా శరీరంలోనే ఉన్నవాడు కాడు. బ్రహ్మాత్మకు దూరంగా ఉన్నట్టు కనపడినా దూరంగా లేడు. జీవుడు అన్ని విధాల నిర్మలుడు, మచ్చలేనివాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడే అవుతున్నాడు. దీని యొక్క వ్యాఖ్యానం ఇచ్చిన అజ్ఞానం వల్ల జీవుడు పరబ్రహ్మకు దూరమైన వాడిలాగా కనిపిస్తున్నప్పటికీ జీవాత్మ పరమాత్మకు దూరంగా లేదు. అలాగే అంటే మనం అనుకుంటాం, అయ్యో నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి, అప్పుడు వాళ్ళకి ఎవ్వరు లేదు, నాకే వచ్చాయి,
అంటే ఎవరికి అజ్ఞానంలో ఆ విధంగా అనుకున్నాం, అందరూ ఆ విధంగా అనుకున్న వాళ్ళే. కానీ ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, ఓహో! దీని వల్ల సారేం చెప్తాడు, ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి కొరకే. దాని నుంచి ఏదో జ్ఞానం ఉంటది. కొద్దిగా ఓపిక, సహనము. సహనము, ఓపికతో ఉంటూ ధ్యానం చేస్తూ ఉంటే దాని యొక్క జ్ఞానం అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది వస్తుందో మిగతాదంతా పటాపంచలైపోతుంది. అలాగే జీవాత్మ ఒకానొక దేహంలో ఉన్నట్టు దేహధారిగా కనిపించినప్పటికిను జీవి దేహంలోనే బంధించబడి ఉన్నవాడు ఎంత మాత్రం కాదు. ఎందుకు బంధింపబడి జీవి లోపల నేను మానవుడినే, నేను దేహంనే, దేహంనే రాత్రి పడుకుంటావు, మరి బాగా నిద్రపోతావు. ఎక్కడ పోయింటాడు ఆ జీవుడు? వెళ్ళింటాడు. వెళ్ళి సూక్ష్మ లోకాలలో తిరిగి అక్కడ నువ్వు నీ కర్మలను బట్టి నువ్వు ఏ విధమైన పరిస్థితుల్లో ఉంటావో, నీ యొక్క కర్మలను బట్టి ఈ సూక్ష్మ శరీరం ఆయా లోకాలు తిరుగుతది. నువ్వు హారర్ సినిమాలు, దెయ్యాల సినిమాలు అవి ఇవి చూస్తుంటావనుకో అక్కడికే పోతుంది. లేదు ఒక మంచి మాటలు, మంచి పనులు, సత్కార్యాలు చేస్తావనుకో యోగుల దగ్గరికెళ్తావు. అక్కడ జ్ఞానాన్ని తెలుసుకుంటాం ఆ జీవి. మళ్ళీ తిరిగొచ్చి నీలోకి కలుస్తుంది. ఒక స్పిరిచువల్ రియాలిటీ ఉంది గదా! ఆధ్యాత్మిక సత్యము అనేది ఉంది కదా! మనకి ఎంత బాగా చూపిచ్చారు. ఆ మహానుభావుడు ఆయన ఎంత బాగా తీస్తాడు. ఒక్కసారి ధ్యానంలో వీళ్ళకందరికి ఒక్కసారి తెలియని వాళ్ళకు అది వేసి చూపిస్తే అర్థమైతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఎంత ఎంత జ్ఞానం ఉంది తెలుసుకునే కొద్దీ అనంతమైన జ్ఞానం. అందుకనే ఊపిరిలోనే గని గని అని చెప్తారు సార్. ఎక్కడో లేదు గని లోపలలోనే ఉన్నది. అది తెలుసుకునే కొద్దీ మనకు తెలియబడుతుంది. ఎంత మాత్రం కాదు. అజ్ఞానం వల్ల ఆత్మ పరిమితమైనట్టు అనుకుంటాం. అంటే ఇక్కడే నేను ఇంతే, ఇంతే అని అనుకుంటాం కదా! కాదు. అజ్ఞానం వల్ల కానీ జీవాత్మ అన్ని రకాలుగాను ఆ బ్రహ్మాత్మ లక్షణాలైన స్వచ్ఛత, సర్వభూతాలలో అంతటా నిండి ఉండే సర్వ వ్యాపకత్వం. అందుకనే పరమాత్మ తత్వం అని చెప్తున్నాడు. కృష్ణుడు ఎందుకు అర్జునుడు పరమాత్మ తత్వాన్ని చెప్పమన్నాడు. కాబట్టి పరమాత్మ తత్వం గురించి చెప్తున్నాడు. స్వయం ప్రకాశకత్వం, స్వయం ప్రకాశం. అది ఒకరు ఇచ్చే ప్రకాశం కాదు. ఆటోమేటిక్ గా అది ప్రకాశిస్తూనే ఉంటాయి. ఆ వెలుగు నిత్య నిరంతరం వస్తూనే ఉంటుంది. ఎప్పుడు స్వయం ప్రకాశకాలేవి? నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు కదా! వాటికి ఏదన్నా అడ్డుమతి గాని ఆ రాత్రి పగలు ఎప్పుడూ స్వయం ప్రకాశకాలే. అంతటా నిండి ఉండే సర్వవ్యాపకత్వం, స్వయం ప్రకాశకత్వం మొదలైన అన్ని గుణాలు, అన్ని లక్షణాలు తనలోనూ కలిగి ఉంది. అజ్ఞానం నాశనం కాగానే శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ స్వయంగా ప్రకాశమానం అవుతుంది. ఎప్పుడైతే అజ్ఞానం మనలో ఈ సమస్యలు అవి ఇవి ఎన్నెన్నో ఒకటి కాదు. అవన్నీ ఎప్పుడైతే దూరం అయిపోతాయో అప్పుడు శుద్ధ చైతన్యం. చైతన్యం ఏ విధంగా శుద్ధంగా ఉంటుంది. ఒక హనుమాను రాముడికి ఏ విధంగా ఉంటాడు? అయిపోయా రామదూత హనుమాన్ అంటే ఇంకా రాముడిది తప్ప వేరే అన్యం లేదు. అట్లా ఆ విధంగా అయినందుకే రామదూత అంటే రాముడు ఎక్కడుంటాడో హనుమాన్ అక్కడ ఉంటాడు. అంతా ఆ విధంగా శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ స్వయంగా ప్రకాశమానం అవుతుంది. అలాగా సాధన చేయగా చేయగా నీ ఆత్మతత్వాన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు కూడా హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండగలుగుతావు. ధ్యాన సాధన ద్వారా పొందిన సమాధి స్థితిలో దూరంగాను లేని దగ్గరగాను లేని తనలోనే ఉన్న సర్వత్రా వ్యాపించి ఉన్న బ్రహ్మాత్మను స్వానుభవంలో గ్రహించి ఈ దేహంలో ఉండే జీవాత్మకు సర్వ వ్యాపకమైన బ్రహ్మాత్మకు భేదమే లేదని తెలుసుకోవాలి. ఆ, ఈ దేహంలో ఉండే ఈ జీవాత్మ ఏదైతే ఉంటుందో ఈ దేహంలో జీవి అన్నమాట. ఈ జీవిలో ఆత్మ ఉంది కాబట్టి జీవాత్మ. బ్రహ్మ అంటే ఈ బ్రహ్మ సృష్టి స్థితి లయము కదా. ఈ సృష్టి అనేది అంతటా ఉంది కాబట్టి వాటిలోనే కూడా ఉంది కాబట్టి బ్రహ్మాత్మ. అక్కడ ఇక్కడ ఈ తేడా ఏది లేదు, అంతటా సమానమే. ఆ పరబ్రహ్మ తత్వం అనేది అంతటా ఉంది. కేవలం ధ్యాన సాధన ద్వారా, మౌనం ద్వారా, ఆ జ్ఞానాన్ని పంచడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, సేవ. ఏదైతే నువ్వు హెల్ప్ గా చేయాలి, డబ్బులు పంచాలి, ఇవ్వాలి, ఓకే. ఒక సేవ చేయాలి, ఓకే. లేదు జ్ఞానం పంచాలి, ఏదైనా సరే. దేంట్లో అయితే మనకు ఏదైతే చెప్పగలుగుతాము, చేయగలుగుతామో ఆ విధమైనటిది ఎంచుకోవాలి. ఆ విధమైన ఎంచుకున్నప్పుడే మనం దాంట్లో ఆటోమేటిక్ గా మాస్టర్స్ దానికి కావాల్సిన అన్ని పొజిషన్స్ అన్ని సక్రమంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ధ్యాన సాధన చేస్తూ భూమి మీదకి ఎందుకు వచ్చాము, నేను దేని కొరకు వచ్చాను, ఏ పని మీద వచ్చాను, నేను వెళ్ళిపోయే లోపల ఏం చేయాలి, నా పర్పస్ బిజినెస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి జ్ఞానం అనేది అనంతమైనది. ఆ అనంతమైన జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలంటే రోజు మనము
మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అన్ని మంచి చేస్తూ ఉంటేనే మన జ్ఞానం మనకు అందబడుతుంది మాస్టర్స్. ఇంత జ్ఞానాన్ని అందించిన పత్రి సార్కు, ఈ రచించిన వీళ్లకు, ఈ మాస్టర్స్ అందరికి, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, లతా మేడం గారికి, నాగమల్లేశ్వరం గారికి, జానకి గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.